అందరూ చెప్పే మాట ఏంటి అంటే, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. అది నిజమే అది. ఎందుకంటే పొట్ట నిండితే కానీ ఏ పనైనా మనం చేయలేం. అందుకే అన్ని దానాల్లోకెల్లా ఏ సేవా కార్యక్రమం చేసినా అన్ని సేవల్లోకెల్లా ఉత్తమమైనటువంటి సేవ అన్నదానం. అది మంచిదే, దాన్ని కొనసాగించడం కూడా మంచిదే. అయితే మనం చేసే ఒక వ్యక్తికి ఏదైతే అన్నదానం చేస్తూ ఉన్నామో, ఆ అన్నదానం అనేది మనం చేసిన ఏ పూటలో అయితే మనం అన్నదానం చేస్తూ ఉన్నామో ఆ పూట వరకు మాత్రమే కడుపు నింపడం అనేది తెలుసు మనకు. అందుకే ఈ అన్నదానాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ మనము విద్యాదానాన్ని, ఎందుకంటే ఇది ఈ విద్యాదానం అనేది ఒక పూటకే కాదు, జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది. అది విద్యాదానం. మరి విద్యాదానం అంటే నా దగ్గర విద్య లేదు కదా, నేను ఎలా దానం చేయాలి? అది అవసరం లేదు. అది నీకున్న విద్యాదానమే విద్యనే ఉండాలని ఏం లేదు. విద్యకు నీవు ఏ రూపంలోనైనా సహకారం అందించవచ్చు. అది ఆర్థికంగా విద్యలో ఇబ్బందులు ఉన్న వారికి ఆర్థిక సహకారం అందించవచ్చు. అందుకే కొన్ని సందర్భాల్లో ఆర్థిక మరియు హార్తిక అంటారు. అందుకే ఆర్థిక సహకారం మనం అందించవచ్చు. లేదా ఈ యొక్క విద్యలో ఎవరైతే మంచి పిల్లలు కనిపిస్తారో, మంచి విద్యార్థులు కనిపిస్తారో వాళ్ళను ప్రోత్సహించడం, విద్యలో ప్రోత్సహించడం, వారి యొక్క నైపుణ్యాన్ని మనం గుర్తించి వారిని ఒక స్థాయికి తీసుకొని రావడం. ఒకవేళ మనమే విద్యావంతులమై మన దగ్గర ఏదైనా మంచి నాలెడ్జ్ ఉందంటే మనకున్న విద్యాదానాన్ని 10 మందికి పంచినట్లయితే వాడు జీవితాంతం ఈ యొక్క దానాన్ని మర్చిపోలేడు. అదేవిధంగా తనతో పాటు తన కుటుంబము ఇంకా ఎన్నో కుటుంబాలను ఆదుకునేటటువంటి మంచి అవకాశం మనకు ఈ అన్నదానం, అదేవిధంగా విద్యాదానం కూడా చాలా మంచిది. కాబట్టి మనము అన్నదానంతో పాటు విద్యాదానం విద్య పైన కూడా మనం ఎక్కువ ప్రోత్సాహం అందిస్తూ వాళ్ళని ఏ విధంగా వారు కూడా రేపు భవిష్యత్తులో ఇలాంటి యొక్క సహకారం ఎలా అందించాలో వారికి మనం నేర్పుతూ, మనం చేసే సేవలు వారు కూడా గుర్తించేలా చేస్తూ అలాంటి యొక్క విద్యా ప్రోత్సాహాన్ని అందరూ కూడా అందిస్తున్నట్టయితే మనము ఈ యొక్క విద్యను పెంచడమే కాదు, మనం ప్రోత్సహించిన వాళ్ళమవుతాం. కాబట్టి ఇది చాలా చక్కటి అవకాశం.